హాయ్ అండి. మా డివోషనల్ వ్లాగ్స్లో వచ్చేసి ఇక మేమైతే ఒకరోజు చిన్న తిరుపతి, విజయవాడ, వాడపల్లి 3 కూడా ఒకటేసారి వెళ్ళిపోయాము. ఇక వెళ్ళే దారిలో చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో సేమ్ ఒంటిలాగా కనిపిస్తుంది కదా. తెల్లారుతూ ఉందన్నమాట. మేము మార్నింగ్ 3కి అలా లేచాము. 4కి అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. మా ఊరు నుంచి విజయవాడకి వెళ్ళే దారిలో ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఫస్ట్గా వచ్చింది, బండిముత్యాలమ్మ తల్లి గుడి. చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ జాతర కూడా అసలు చాలా మామూలుగా కాదు, బీభత్సంగా చేస్తారు. అసలు మేము ఆ అమ్మ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు. ఇక కరెక్ట్గా మావయ్య గారు ఆ గుడి వచ్చేటప్పటికి అన్నారు, బండిముత్యాలమ్మ గుడి దగ్గరకు కూడా వెళ్ళి వచ్చేసేయండి ఒకసారి అన్నారు. ఇక ఫాస్ట్గా అయితే మేము వెళ్ళి, చీకటిగా ఉంది, 2 కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుని వచ్చేసాము. చాలామంది గుడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మామూలు దర్శనానికే వెళ్ళేటట్టయితే కనుక ఇంటి దగ్గర స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. కానీ మనకి అక్కడ ఏమైనా మొక్కుబడులు ఉంటే కనుక ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్నానం చేయకోకుండా కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది మన ఇష్టం. మేమైతే ఇంకా స్నానం చేసేసి బయలుదేరాము. దానివల్ల బండిముత్యాలమ్మ గుడికి వెళ్ళడానికి కూడా మంచిగా అవకాశం కలిగింది. మేమైతే విజయవాడకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. కనిపిస్తుంది కదండి కృష్ణా బ్యారేజ్. ఇక్కడ వచ్చేసి కృష్ణా నది ఉంటుంది. స్నానాలు చేసేసి మొక్కుబడులు ఇచ్చేసి దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇక ప్రసాదం తీసుకోవడానికి లైన్లో ఉన్నాము. కరెక్ట్గా ఇదే టైంకి అమ్మవారికి పంచహారతులు ఇస్తున్నారు, మీరు కూడా చూడండి. విజయవాడకి చాలాసార్లు వచ్చాము కానీ ఎప్పుడూ పంచహారతులు అసలు చూడలేదు. ఈరోజైతే చాలా అదృష్టం అనుకోవాలి. ఇంకా అలానే వసంతోత్సవం చేస్తున్నారు అమ్మవారికి రకరకాల పువ్వులతోటి. పూజ కంప్లీట్గా అయ్యే వరకు అయితే లేము, లేదంటే కంప్లీట్ అవుతే కనుక పువ్వులు కూడా ఇచ్చేవాళ్ళు. మేమైతే ఇంకా 3 ప్లేసెస్కి వెళ్ళాలి కదా, ఇంకా చీకటి పడిపోతుందని ఎక్కడికక్కడే ఫాస్ట్గానే తెమిల్చుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంకా బయటకు వచ్చేసి చక్కగా గుడిని దర్శించుకుని పైన గోపురాన్ని ఇక్కడైతే ఇంకా ఫొటోస్ తీసుకొని అమ్మ దర్శనం అయితే అయిపోయింది. లడ్డూస్, ఇంకా అమ్మవారిది స్పెషల్గా చేసే పులిహోర. విజయవాడ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది పులిహోర. ఇక పులిహోర, చక్కెర పొంగలి, లడ్డూలు ఇవన్నీ తీసుకొని మళ్ళీ చిన్న తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. 2 ఇయర్స్ క్రిందట మొక్కుకున్నాను వీళ్ళకి అసలు గుండె ఇవ్వాలి అని. అప్పుడు వెళ్ళాము కానీ గుడికి పెద్ద తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళడం వల్ల మేము ఇంకా గుండెలు ఇవ్వడానికి అవ్వలేదు, ఎందుకంటే తిరుపతిలో ఇచ్చాము. నేను అప్పుడు ఇంకా దండం పెట్టేసుకున్నాను, ఈసారి వచ్చినప్పుడు ఇస్తాం తల్లి, ఇంకా తిరుపతిలో ఇవ్వాల్సి వచ్చి ఇంకా అక్కడ ఇచ్చేసాము అనేసి. ఈ సంవత్సరం అయితే ఎలా అయితే అమ్మవారి మొక్కు తీర్చేసుకున్నాను, నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనసు అంతాని. నార్మల్గా అయితే ఫస్ట్ తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు విజయవాడ అలా వెళ్తాము, లేదు చిన్న తిరుపతి వెళ్ళినా కూడా విజయవాడ అలాగా కూడా వెళ్ళొచ్చు. ఇక మేమైతే విజయవాడలో అమ్మవారిది మొక్కు ఉంది కాబట్టి ఫస్ట్ విజయవాడ వచ్చి తర్వాత చిన్న తిరుపతి వచ్చాము. అంటే అసలు మామూలుగా అయితే చిన్న తిరుపతి వెళ్ళి తర్వాత విజయవాడ వెళ్ళాలి, ఎందుకంటే వెంకన్న బాబుని చూసిన తర్వాత వాళ్ళ చెల్లెలు దుర్గమ్మని చూడాలి అని అంటారు. కానీ మాకు ఈరోజు మొక్కులు ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అయ్యింది. వీలైతే పెద్ద తిరుపతి వెళ్ళాలి అనుకున్నాము, ఇక మాకు టైం సరిపోవట్లేదు అనేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం వీలు చూసుకుని అనేసి ఇక చిన్న తిరుపతి అయితే విజయవాడకి దగ్గరలోనే కాబట్టి ఇక్కడికి వెళ్ళొచ్చేస్తామని అప్పటికప్పుడు అనుకుని ఇంకా చిన్న తిరుపతి కూడా వెళ్ళాము. ఇక లోపలికి అయితే ఫోన్ అలౌ చేయరు కాబట్టి ఏమీ కవర్ చేయలేకపోయాను లోపల. ఇక ఆకలి అయితే ఫుల్ దంచేస్తుంది, కరెక్ట్గా 2 అవుతుంది. ఇక భోజనాలు అయితే చిన్న తిరుపతిలో చేసేసాము. చిన్న తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా అక్కడ కుంకుళ్ళమ్మ దేవత ఆలయం ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా దర్శించుకోవాలి అమ్మవారిని. ఈరోజు ఏదో స్పెషల్ డే అంట, అమ్మవారిని గుడిని మొత్తం గాజులతో నింపేశారు, చాలా బాగుంది అసలు.
టైం వచ్చేసి 3, 4 అలా అవుతుంది. అందరికీ టీ తాగాలి అనేసి ప్రాణం కొట్టుకుంటూ ఉంది. ఇక మేము వచ్చే దారిలో అయితే ఐ లవ్ కోనసీమ అనే బోర్డు తోటి ఒక హోటల్ అయితే కనిపించింది. వెనకాల కాలువ, మొక్కలు, చెట్లు అబ్బా ఎంత బాగున్నాయంటే రోడ్డు పక్కనే చాలా బాగుంది ఈ ప్లేసు. ఇక్కడైతే చాలా రకాల కాఫీలు, టీలు, ఇంకా జ్యూస్లు చాలా ఉన్నాయి. కాఫీల్లోనే ఒక 10 వెరైటీలు, టీల్లోనే ఒక 10 వెరైటీలు ఉన్నాయి. నేనైతే బెల్లం కాఫీ చెప్పుకున్నాను. అత్తయ్య గారు వీళ్ళందరూ టీ చెప్పుకున్నారు. అది కూడా ఏదో స్పెషల్ టీ, దాని పేరైతే మర్చిపోయాను. చాలా బాగున్నాయి అసలు. అంటే మేము వచ్చేసి కృష్ణా గోదావరి నుండి ఇప్పుడు తూర్పుగోదావరికి వచ్చామన్నమాట. వాడపల్లి అయితే తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. నిజంగా ఇక్కడ కాఫీ, టీ అయితే చాలా బాగున్నాయి. ఒక కప్పుతో సరిపోదు, ఇంకా 2 తాగాలి అన్నట్టుగా ఉంది, అంత టేస్ట్ ఉన్నాయి. విజయవాడ ఎక్కడ, వాడపల్లి ఎక్కడ చాలా అన్నమాట ఇక్కడికి అక్కడికి డిస్టెన్స్. అయినా కూడా ఈరోజు అన్నీ కవర్ చేసేయాలి, టైం సరిపోదు అన్నట్టుగా అన్ని చోట్లని ఫాస్ట్గా తెమిల్చుకుంటూ 3 ప్లేసెస్ని అయితే కవర్ చేసేసాము. అసలు దర్శనాలు కూడా ఎంత బాగా అయినాయి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత తక్కువ టైంలో ఎంత బాగా దర్శనాలు కూడా అవుతాయని. వాడపల్లిలో శనివారం రోజైతే అసలు ఖాళీ ఉండదంట, కానీ ఈరోజు మాత్రం చాలా మంచి దర్శనం జరిగింది. 3 దేవుళ్ళ దర్శనాలు చేసుకోవాలంటే మాకు 5 దేవుళ్ళ దర్శనాలు జరిగినాయి. చాలా అంటే చాలా హ్యాపీ అసలు. అప్పుడే చూడండి వాడపల్లి నుంచి వెనక్కి కూడా వెళ్ళిపోతున్నాం, ఇంకా చీకటి కూడా పడలేదు. మా చిన్నాన్నగారు కారు మీద వెళ్ళామన్నమాట, దానివల్ల మాకు టైం సేవ్ అయింది. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. బాయ్ బాయ్.